అనంతపురం జిల్లా గార్లదిన మండల పరిధిలోని పెనకచెర్ల డ్యాంను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ బుధవారం మధ్యాహ్నం పలు శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డ్యాం వద్ద జరుగుతున్న గేట్ల మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ డ్యాం ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పర్యాటకులకు వసతి కల్పన, రోడ్డు నిర్మాణం, బోటింగ్ సౌకర్యం, వసతి సముదాయాలకు మరమ్మతులు, ఇతర సుందరీకరణ పనులు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా దీనికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా అనంతపురం నగరానికి దగ్గరగా ఉన్న ఈ జలాశయ ప్రాంతాన్ని అన్ని విధాలా తీర్చిదిద్ది అభివృద్ధి చేసి పర్యాటకులకు ఉపయోగపడే విధంగా చేస్తామన్నారు. ప్రజలు కూడా ఇలాంటి ప్రదేశాలను కుటుంబ సమేతంగా సందర్శించి ప్రకృతిని ఆస్వాదించాలన్నారు. అనంతపురం జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ ప్రాంతంలో రిసార్ట్ హోటల్ ఏర్పాటు చేయడంతో పాటు గెస్ట్ హౌస్లను కూడా పునరుద్ధరిస్తామని కలెక్టర్ తెలిపారు. డ్యాంలో పర్యాటకులకు అనుకూలంగా నీళ్లు ఉన్నాయని, అందువల్ల పర్యాటకులకు సులువుగా వచ్చే విధంగా రోడ్ల నిర్మాణం, బోటింగ్ సౌకర్యం, గార్డెన్ వసతి, గృహాల నిర్మాణం, ఇతర స్థానిక సంస్కృతిని కలగలిపి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్యాం అందాలను, బ్యాక్ వాటర్ను సురక్షితంగా ప్రజలు వీక్షించడానికి పర్యాటకులకు అనువైన అన్ని వసతులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, టూరిజం, రోడ్లు, భవనాలు, రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు, అటవీ, పంచాయతీ తదితర శాఖ అధికారులు సమన్వయంతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని, రాబోయే రోజుల్లో ఈ డ్యాం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ సుధాకర్ రావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఓబులమ్మ, గార్లదిన, కూడేరు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.